పబ్లిక్ కోర్ట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన పబ్లిక్ కోర్ట్ న్యూస్ ఛానల్ స్టూడియోకి డాక్టర్ ఎస్ నరసింహరావు గారు విచ్చేశారు. వారిని ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నామన్న వారిని గద్దె దింపాలి అని ఈ మధ్య వేడి చర్చలు మన డిజిటల్ మీడియాలో కానీ వినబడుతుంది. అంటే రాజ్యాంగంలోని ఏ విషయాలను మారుస్తామన్నందుకు ఏ విషయాలను మారుస్తున్నారు, ఎవరిని గద్దె దింపాలి అనే విషయాల గురించి మా పబ్లిక్ కోర్ట్ న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయండి. పబ్లిక్ కోర్ట్ ప్రేక్షకులకు నమస్కారాలు. జై భారత్ మాతాకి జై. అసలు రాజ్యాంగము అన్నటువంటి విషయానికి ఏదైతే బైలాస్ అంటామో మనం ఇంగ్లీష్లో, దాన్ని సంవిధానం అంటాము, దాన్ని మనకు మనమే రాసుకొని ఆ ప్రకారంగా నడపడమే రాజ్యాంగం. 1942-43 ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహాపురుషులు, యుగ పురుషులు, వారితో సహా దాదాబాయి నరోజీ, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, ఇలాంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఇలాగ మనకు స్వాతంత్రం వస్తుంది, ఇలాగ ఈ దేశాన్ని నడపాలి అన్నటువంటి కొన్ని సూత్రాలు ఉండాలి, కొన్ని బైలాస్ ఉండాలి అన్నటువంటి విషయాన్ని నలుగురు కూర్చొని రాసినటువంటి ఏదైతే ఉందో అది రాజ్యాంగం. అది ఆనాటి కాలానికి సరిపోయింది. మనం ఉదాహరణగా చెప్తున్నాను, రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఏదైతే వారినే గద్దె దింపుదామన్నటువంటి అంటున్నాం. కరెక్టే. నా బట్టలు ఉన్నాయనుకోండి, నా బట్టలు మైలుగా అయిపోయిన మలినమైపోయినటువంటి విషయాలు ఉన్నాయి, దాన్ని మారుస్తామా లేదా? తప్పకుండా మారుస్తాం. రెండవది, నా వయసు ఉంది, ఇప్పుడైతే నేను 60 సంవత్సరాలు ఉన్నాం, మరి 20 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, 80 సంవత్సరాల తర్వాత ఉక్కిరి బిక్కిరి తొత్తర బుత్తరగా మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు బాగా నడుస్తున్నాను, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా నడక కూడా కాదు. కావున రాజ్యాంగాన్ని మార్చినటువంటి పద్ధతి, సంవిధానము తప్పకుండా ఉండవలసింది. ఇలా అఖండమైనటువంటి భారతదేశం ఉంది మనది, ఆఫ్ఘనిస్తాన్ మనది, బంగ్లాదేశ్ మనది, పాకిస్తాన్ మనది, అనేకమైనటువంటి భారతదేశం అంతా కూడా భారత ఖండంగా ఉంది. భారతీయులందరూ ఒకటిగా ఉన్నారు. అలాంటిది నా భరతమాత ఎలా ఏర్పడిందంటే ఎక్కడిది అక్కడే నరికించేశారు. భరతమాతను ఖండాలుగా తీర్చేశారు, చంపేశారు. నా కన్న తల్లి ఈనాడు ఏడుస్తుంది, ఎటు చూసినా కానివ్వండి. నా భరతమాత ఏడుస్తుంది, ఎటు చూసినా కానీ. ఆహా, నా భారతీయులందరూ ఎలా ఉన్నారు, నా కన్న బిడ్డలు అన్నటువంటి విషయాలు. భరతమాత పచ్చి బాలంతరాలని అన్నటువంటి మా బాలగంగాధర్ తిలక్ గారు అన్నారు తెలుగువారు. నిజానికి బాలగంగాధర్ తిలక్ గారు భరతమాత పచ్చి బాలంతరాలు. అనేకమైనటువంటి ప్రతి యుగంలో కూడా అవతార పురుషులు ఈ భారతదేశంలో పుట్టారు. ఈ దేవాన దేవతలందరూ కూడా ఈ భరత భూమిపైన పుట్టారు. ఎన్నో అవతారాలు వచ్చాయి, ఎంతో యుగ పురుషులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ భరత గట్టపైనే ఉన్నారు. విదేశీయులు ఇక్కడ వచ్చేసారు, విదేశం నుంచి కూడా వచ్చినా కానివ్వండి, మన భారతీయులు అందరికీ కూడా స్వాగతం పలికాము, స్వాగతించాము, ఆరాధించాము. వారికి మన ఒడిలో తీసుకుంటాము. వారు నా సోదరుడు అన్నటువంటి భావాన్ని పెంచుకున్నాము. అది సంవిధానంలో జరిగినటువంటి, అది భారతీయుల్లో ఉన్నటువంటి పవిత్రత. అది నా భరతమాత యొక్క కన్నతల్లి యొక్క మహాత్యం, మహిమ. అనక నా భరతమాత ఎవరికైనా కానీ స్వాగతం పలుకుతుంది, ఎవరికైనా కానీ తన ఒడిలో తీసుకుంటుంది. కానీ అదే ఏం చేశారు? సంవిధానం అదన్నారు, ప్రజారాజ్యం అదన్నారు. కానీ ఈనాడు ఎక్కడ అయిపోయింది భారతదేశం అంతా కూడా హాహాకారం. ఎక్కడ చూసినా కానీ మమతలు, ప్రేమలు లేవు. జిహాద్ అంటున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు. ఎందువలన అంటున్నారండి లవ్ జిహాద్? ఒక్కసారి నేను ఏదైతే మా టీవీ ప్రేక్షకులకు నేను అడుగుతున్నాను, ఏదైతే ఎందుకు అంటున్నారు లవ్ జిహాద్ అన్నటువంటి అంశం? ఎంత భయంకరమైనటువంటి ఏర్పడ్డది. విదేశాల్లోంచి వచ్చినటువంటి మన ఆడపడుచుల పైన
అంటే ప్రేమ పరమైనటువంటి కొన్ని క్షణాల గురించి వారికి ప్రేమించి మోసం చేసినటువంటి జిహాదులు వచ్చేసారు. మనం ఎంతో ప్రేమగా ఆడబిడ్డలను మన తల్లిగా మన సోదరులకు మనం పెంచుకుంటుంటే వాళ్ళు వారి మతంలో పెంచుకుంటున్నారు, వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారు. ఎక్కడి న్యాయం ఇది? కాశ్మీరు నా దేశం అయితే ఆ కాశ్మీర్ గురించి కొంత కార్గిల్ లాంటి భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్ మనం ఇచ్చేసాము, కానివ్వండి పాకిస్తాన్ చివరికి ఏమైంది? అక్కడ ఉన్నటువంటి హిందువులు అనేకమైనటువంటి హిందువులు ఉంటే ఆ హిందువులకు అక్కడ పంపేశారు, ఇక్కడ భారతదేశానికి పంపించారు. ఆఫ్ఘనిస్తాన్ హిందూ దేశం, అది బంగ్లాదేశ్ ఉన్నది, అక్కడ మత కలహాలతో అంటే హిందూ ముస్లిం అంటే అనేకమైనటువంటి కేవలం వారికే ఉన్నారు. ఇది రాజ్యాంగంలో మార్చడం అంటే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణ, నేను ఏ మతానికి, ఏ కులానికి, ఏ రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తిని కానివ్వండి, ఒకటే విషయం అంటున్నాం. త్రిబుల్ తల్లాక్ అంటున్నాం, మార్చారు. దాంట్లో ఉండే ఆ మతానికి సంబంధించిన ఏమంటే 370 ఆర్టికల్ అంటున్నాం. కాశ్మీర్ నా దేశం కదా, కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకే అధికారం ఉందా? మన వారికి అధికారం లేదా? 378 ఆర్టికల్ ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ దేశం కదా, ఆ కాశ్మీర్ దేశంలో హిందువులు ఉండడానికి అసలు స్థలం లేదా? అంటే కేవలం వాళ్ళు మాత్రమే ఉండాలి. అయితే ఈ యొక్క పబ్లిక్ టాక్ అయితే కోర్టు ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు అడిగినటువంటి సమాధానం ఏంటి అంటే, మనం అందరం కూడా భారతీయులం అన్నటువంటి భావన రావాలి. భారతదేశం నా మాతృభూమి, నా కన్న తల్లి కన్నా మించినటువంటి దైవం నా భరతమాత అన్నటువంటి విశ్వాసం రాలి. భారతీయులందరన్నటువంటి 370 ఆర్టికల్ అంటున్నాను. అక్కడ అంటే దాన్ని తీసేశారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ పోయి ఉండొచ్చు, అక్కడ భూమిని కొనొచ్చు, అక్కడ మనం ఉండొచ్చు అన్నటువంటి ఏదైతే కాశ్మీర్ ప్రాంతాన్ని మనది అన్నటువంటి విషయాన్ని ఒక భరతమాత యొక్క కిరీటాన్ని ఇచ్చినటువంటిది అటు ఆర్టికల్ కాదా? అది ఆనాడు పెట్టింది కాదా? అంటే ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మారుస్తున్నాం, మార్చాలి కూడా. నేను అన్నానుగా, ఉదాహరణకు నేను అంటున్నాను, ఒక వయసులో ఉన్నటువంటి నేను మాట్లాడే శక్తి ఇంకో వయసులో ఉండదు. నేను వేసుకున్నటువంటి దుస్తులు ఏవైతే ఉన్నా మలినమైపోతుంది, దాన్ని మార్చాలి, తప్పకుండా మార్చవలసినటువంటి పరిస్థితి ఉంది. కానివ్వండి, ఏదైనా రాజకీయంలో ఎవరైనా కానివ్వండి, ఒకరు పైకి వెళ్తున్నారు, ఒకరు ఎలాగా దిగజారిపోతున్నారు. నా జనాభా తక్కువైపోతుంది, ఇంకో వారి యొక్క జనాభా ఎక్కువైపోతుంది. రేపటికి ఏమవుతుంది? రాజకీయంలో ఎవరి జనాభా ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఉంది కదా మనది, ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కుతో మనం రాజ్యాన్ని పాలన చేయాలి కదా, ఢిల్లీ గద్దెను ఎక్కారు కదా. అప్పుడు ఎవరైతే ఓటు హక్కు ఎక్కువ వేసుకుంటారో వాళ్ళే రాజ్య పరిపాలన చేస్తారు. వారి జనాభా పెరిగిపోయింది కదా, ప్రధానమంత్రి వారే అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు? మైనారిటీస్ అయిపోతారు. అంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో వాళ్ళు ఏమవుతారు? రాజ్యాన్ని వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి భరత భూమిపై ఉన్నటువంటి దేవాన దేవతల అవతార శక్తిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారు? మైనారిటీస్ అయిపోతారు. ఆ మైనారిటీస్ అయిపోయినటువంటి వాళ్ళు మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు సంపాదన చేసిన ఒక్క కొడుకు ఒక కూతురు ఉన్నారు అనుకో, బాగా కోట్ల రూపాయలు సంపాదన చేసి వారి గురించి పెట్టాము. రేపటికి ఏమవుతుందండి? మన ఎక్కువ ఇది సంపాదించినటువంటి సంపత్తి అంతా కూడా విదేశీయులు దోచుకుంటారు. మనం మైనారిటీస్ అయిపోతాం, ఇంకొకరు రాజ్యాన్ని వెళ్తారు. అంటే రాజ్యాంగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది. ఉన్నప్పుడే మన దేశంలో మనం బ్రతకగలుగుతాము, లేదా అంటే మన ఇష్టం. నేను ఎవరిపైన చెప్పడం లేదు, మన ఇష్టం. ఈ పబ్లిక్ కోర్టు నుంచి ఏమంటున్నా అంటే, మన కోసం మార్చుకోవాలి, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన సంస్కృతి కోసం, మన సభ్యత కోసం, మన భారతమాత కోసం నా రాజ్యాంగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది, మార్చవలసిందే. నేను ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాను. మీ పిల్లవాడు పిల్లవాడు రేపటి యువకుడు, రేపటి యువకుడైతే మరి ముసలివాడు. కావున ఒక వయసు ఉండదు, ఒక బట్ట ఉండదు, ఒక యువత ఉండదు. కావున తప్పకుండా మార్చవలసినటువంటి పరిస్థితి ఈ యొక్క పబ్లిక్ కోర్టు అన్నటువంటి ప్రేక్షకులకు తప్పకుండా విన్నవించుకుంటున్నాను. ఏదైతే మనం ప్రజా సంవిధానం ఏదైతే ఉందో తప్పకుండా మార్చవలసిందే.
చాలా చక్కగా భారత రాజ్యాంగంలోని ఏ అంశాలని ఇప్పుడు మార్చాలనే విషయాల గురించి స్పష్టత ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు.